అది ప్రముఖ ఎవాంజలిస్ట్ ప్రవీణ్ గారి యొక్క అకాల మరణం. దానిలో అనేక రకాలైనటువంటి అనుమానాలు ఈరోజు రాష్ట్ర ప్రజల్లో ఉన్నాయి. సో దానికి సంబంధించి కొన్ని విషయాలు మేము ప్రస్తావన చేయడం జరిగింది. అది ఎలా సంభవించింది, ఒక యాక్సిడెంటా లేకపోతే ప్రీ ప్లాన్డ్ మర్డరా, దాని వెనక ఎవరున్నారు, ఎలా జరిగింది అనేటువంటి అంశాల మీద నిజ నిర్ధారణ చేయాలనేటువంటి ఒక డిమాండ్ని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. అందులో అనేక రకాలైన అనుమానాలు ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి విజువల్స్ చూస్తే ఒక రకంగా ఉన్నాయి, సోషల్ మీడియాలో వచ్చిన విజువల్స్ చూస్తే మరొక రకంగా ఉన్నాయి. ఒకవైపు క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా అనేక రకాల వీడియోలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఈ సందర్భంలో వాట్ ఈజ్ ట్రూత్ అనేది డెఫినెట్గా డిపార్ట్మెంట్ పోలీస్ సైడ్ నుంచి చెప్పాలి. ప్రజలు ఈరోజు ఒక రిలీజియన్కి సంబంధించిందా, అది ఒక ప్రబోధకుడికి సంబంధించిందా అది అనేటువంటిది కాకుండా, ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి మరణిస్తే అది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అని తెలుసుకోవాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకనంటే దాని పర్యవసానాలు, ప్రభావము ఈ సమాజం మీద పడుతుంది కాబట్టి. అంతేకాకుండా మన రాష్ట్రం మత సామరస్యంతో జీవించేటువంటి రాష్ట్రం. ప్రజలెవరూ కూడా, అంటే ఏ మతానికి చెందిన వారైనా కూడా ఒకరు చనిపోవాలను, ఒకరిని చంపేయాలని కోరుకునేటువంటి వాళ్ళు కాదు. హిందూ జీవన విధానాన్ని పాటించేవారు పక్క వాళ్ళు చచ్చిపోవాలి, చంపేయాలని కోరుకునే వాళ్ళు ఎవరు లేరు. అదేవిధంగా ఇతర ఇస్లాం కానీ, క్రిస్టియన్ కానీ, బుద్ధిస్ట్ కానీ ఎవరైనా కూడా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపేయాలని కానీ, చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవాలని కానీ కోరుకునే విధానం ఈ జీవన విధానాల్లో లేదు. అలాంటి సందర్భంలో కొన్ని సంఘ విద్రోహక శక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేయవచ్చు. అలా జరిగి ఉంటే ఎవరు చేస్తున్నారు, లేదు యాక్సిడెంట్ అయి ఉంటే ఎలా జరిగింది, ఏదైనా కూడా నిజం తెలియాలి. ఇది ప్రజలు కోరుకుంటున్నారు. ఒకవైపు అంటే భయపెట్టడానికి, భయాందోళనకు గురి చేయడానికి, ఒక వర్గాన్ని కార్నర్ చేయడానికి ఏదైనా ఒక స్కీమ్ ప్రకారంగా జరుగుతున్నాయా అనే అనుమానాలు, అభిప్రాయాలు ఒకవైపు వెలిబుస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరు ఎలాంటి అభిప్రాయం వెలిబుచ్చినా కూడా, తెలియజేసినా కూడా నిజమనేది తెలిస్తే ప్రజలు గ్రహించినప్పుడు ఒక శాంతి సామరస్యం అనేది ఉంటుంది. ఈ విషయంలో ప్రభుత్వం కూడా ఒక బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి 18 రోజుల పైన అయిపోయింది, అయినా కూడా ఇంకా పోస్ట్ మార్టం రిపోర్టు ఇవ్వకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది. అంటే ఏదో ఒక థీమ్ అంటే ఏదో ఒక పాయింట్ పెట్టుకుని ఇది చెప్పాలి, దానికి అనుగుణంగా ఎలా స్కీమ్ డెవలప్ చేయాలి అని అనుకుంటున్నారా అని అనుమానం కలుగుతుంది ఈరోజు. అంటే ఇది ఇలా జరిగిందని చెప్పడానికి వెనక్కి వెళ్ళి వర్కౌట్ చేస్తున్నారా? ఎందుకంటే వాస్తవం చెప్పడానికైతే ఇంత సమయం అవసరం లేదు. ఏం జరిగిందో చెప్పడానికి, వాళ్ళకి ఏం తెలిసిందో చెప్పడానికి అంత సమయం అవసరం లేదు. దీన్ని ఒక స్కీమాటిక్గా ప్రజెంట్ చేయాలి, వాళ్ళు అనుకున్నదే నిజమని నిరూపించడానికి ప్రయత్నం చేయాలనుకుంటే అప్పుడు టైం కావాలి. ఇలా రకరకాల అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. కాబట్టి ఆలస్యం చేయకుండా నిజాన్ని చెప్పాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అది హత్య, యాక్సిడెంటా అన్నదే క్లారిటీ రావాలనేది. ఎందుకంటే ఇంతకుముందు నేను మాట్లాడినట్టు ఏదైనా ఒక వర్గాన్ని అణిచేయాలనో, భయపెట్టాలనో, వీళ్ళు మాట్లాడకుండా చేయాలనో చేస్తున్నారని ఒకవైపు నుంచి అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి. మరొక వైపు అతను చేసినటువంటి బోధనల మీద అది మతపరంగా ఉన్నాయనేటువంటిది ఇంకో వైపు వస్తున్నాయి. ఏదేమైనా ఒక మతాన్ని కించపరిచే విధంగా, ఒక మతాన్ని గొప్ప అని చెప్పుకునే విధంగా చేయాల్సినటువంటి పని మనుషులకు అవసరం లేదు. ఎందుకనంటే మనుషులకి మతం కానీ, మతం కోసం మనుషులు లేరు. సో రిలీజియన్ ఈజ్ ఫర్ మ్యాన్, నాట్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ ఫర్ రిలీజియన్. సో మనిషే సృష్టించాడు మతాన్ని. కాబట్టి మనిషి సృష్టించిన మతం కోసం మనుషులు కొట్లాడుకోవడం, మనుషులు చంపుకోవడం అనేటువంటిది అవివేకమైనటువంటి చర్య. అందువల్ల ఎవరికి నచ్చింది వాళ్ళు పాటించే అవకాశం, హక్కే ఇచ్చింది రాజ్యాంగం. కాబట్టి నచ్చిన దాన్ని నచ్చినట్టు వ్యక్తిగతానికి పరిమితం చేసుకుంటే ఇందులో ఎలాంటి సమస్యలు ఉండవు. వ్యక్తిగతం దాటి ఇంకొకరి మీద రుద్దాలని ప్రయత్నం చేస్తే అప్పుడు సమస్యలు వస్తాయి. అందుకనే నిజాలు తెలియాలి. నిజాలు తెలిస్తే రాబోయే రోజులు ముందుకు ఎలా సాగాలనేటువంటి ఆలోచన ప్రజలకు వస్తాయి. అందుకు నిజమే చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ.